శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి గడిచిన రాత్రంతా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి వేకుని తట్టి లేపి ఆయన కృపను నిండుగా మనకు అనుగ్రహించాడు ప్రియులారా. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. మనకంటే ఘనులు గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, బలాఢ్యులు, వీరులు, శూరులు ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు ప్రియులారా. ఈ దినం మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప, ఆయన కనికరం అని దేవుని సన్నిధిలో మనం అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించారంట ప్రియులారా. వారు అంటూ ఉన్నారు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున, ఆయనను ఆశ్రయించినందుకు దేవుడు మనకు నెమ్మది కలుగజేశాడు. ఎక్కడ? ఇంట్లో నెమ్మది, వీధిలో నెమ్మది, సంఘంలో నెమ్మది, సమాజంలో నెమ్మది. ఇరుప్రక్కల యుద్ధానికి బయలుదేరి వచ్చే వారందరినీ కూడా అణచివేసి దేవుణ్ణి ఆశ్రయించిన వారందరికీ కూడా దేవుడు నెమ్మది కలుగజేశాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనమందరం కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలి ప్రియులారా. దేవుణ్ణి ఆశ్రయించడం వలన ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని. ఎలాంటి నెమ్మదిస్తూ ఉన్నాడు అని అంటే, వారి చుట్టూ ఒక ప్రాకారముగా దేవుడు ఉంటూ ఉన్నాడు. వారి చుట్టూ ఆయన దేవదూతలను కంచెగా ఉంచుతున్నాడు. భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త పర్వతం మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పుడు శత్రువులకే ఈ దృశ్యం కనబడింది ప్రియులారా. ఎలీషా భక్తుని యొక్క శిష్యులు వచ్చి, నాయన, నా ఏలిన వాడ, శత్రువులందరూ మనం చుట్టుముట్టారు, ఇంకేముంది, మనం చనిపోతామని టెన్షన్ పడుతూ ఉంటే దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త ఆయనతో అంటూ ఉన్నాడు, తండ్రి, వీని కన్నులు తెరువయ్యా, వీడి శత్రువులు భయపడుతూ ఉన్నాడు, నీవు మాకు ప్రాకారముగా కంచుగా ఉన్నవన్న సంగతి వాని కనబడడం లేదు, అయితే వాని కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు, ఎలీషా ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు, గుర్రములు, రథములు అవన్నీ కూడా కనబడినప్పుడు అప్పుడు దేవుణ్ణి స్తుతించారు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఆయన దూతను కంచెగా ఉంచి, అగ్ని ప్రాకారముగా ఉంచి కాపాడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకని వీరేమంటున్నారంటే, దేవుణ్ణి మనం ఆశ్రయించినందుకై దేవుడు మనకు తప్పకుండా నెమ్మది కలుగజేసి ఉన్నాడని దేవుణ్ణి వారు ఘనపరుస్తూ ఉన్నారు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి దేవుడు మనకు నెమ్మదే ఇస్తాడు, స్వస్థతే ఇస్తాడు, విడుదలే ఇస్తాడు, ఆనందమే ఇస్తాడు, ఆరోగ్యమే ఇస్తాడు ప్రియులారా. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఇంకెవరిని ఆశ్రయిస్తాం మనం అంటే, చాలాసార్లు రాజులను, అధికారులను, ప్రధానులను, పెద్దలను, లేక అమౌంట్ను, లేక పొలాలను, ఇళ్లను, స్థలాలను కొన్నిసార్లు మనం ఆశ్రయిస్తూ ఉంటాం. అవే మనకు ఆశ్రయమని అనుకుంటూ ఉంటాం. అయితే భక్తులు అంటూ ఉన్నారు, యెహోవాను మనం ఆశ్రయించితిమి గనుక ఆయన మనకు నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక మీదట మీరు దేవుణ్ణి ఆశ్రయించుదురుగాక. దేవుణ్ణి ఆశ్రయించినందున దేవుడు మీకు నెమ్మది కలుగజేయునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ కూడా అందరితో సమాధానంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు ప్రియులారా. అందుకే భక్తులు చాలాసార్లు వర్ణిస్తూ ఉంటారు, అందరితో సమాధానంగా ఉండాలి మనం. అలాగే పరిశుద్ధులతోనే సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో మనం సమాధానంగా ఉంటామో వారందరితో మనం సహవాసం కలిగి ఉండకూడదు ప్రియులారా.
పరిశుద్ధులతో మాత్రమే మనం సహవాసం చేయవలసి ఉన్నదని భక్తులు వర్ణిస్తూ ఉంటారు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా అందరితో సమాధానంగా నెమ్మదిగా ఉండడానికి ప్లాన్ చేద్దాం. అయితే పరిశుద్ధులతో మాత్రమే సహవాసం కలిగి ఉండటానికి, ప్రార్థించటానికి, పరిచర్య చేయటానికి, అర్పణివ్వడానికి, సాక్ష్యం పలకడానికి, పని చేయటానికి, దేవుని మందిరంలో ఉండడానికి పరిశుద్ధులతో మనం సహవాసం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దాని వలన గొప్ప నెమ్మది, ఊరట పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సెలవిచ్చిన మాట ప్రకారం దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి కూడా దేవుడు మనకు నెమ్మదిని, స్వస్థతను, విడుదలను, శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అట్టి నెమ్మదితో, శాంతితో, సమాధానంతో సర్వాధికారి నిన్ను, నీ కుటుంబాన్ని నింపునుగాక. సమస్త అపవాది యొక్క తొందరలన్నీ ఆగిపోవునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా మీరు అనుభవించుదురుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై కీర్తిస్తున్నాను. విరిచిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి. నిజముగా నా తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించిన వారందరికీ కూడా నెమ్మది కలుగు చేసే దేవుడు, శాంతి కలుగు చేసే దేవుడు, స్వస్థత కలుగు చేసే దేవుడు, విడుదల కలుగు చేసే దేవుడు దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు తండ్రి మీ బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండును గాక. నా రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేస్తూ ఈ ఉదయకాల దీవెనల చేత తృప్తిపరిచి వారి ప్రయాణాల్లోనూ, వారి ప్రయత్నాల్లోనూ సహాయం చేయమని, విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యమందు కాపాడు, బిజినెస్లో సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో మీ బిడ్డల్ని స్థిరపరిచి, నలుదిక్కుల నెమ్మది ప్రసాదించి, మీ మేలుల చేత మీ బిడ్డలను తృప్తిపరిచి మహిమ పొందువని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.